దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనకు ముందే ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని ముందుగా మీకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ అంశాన్ని వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ఫిలిప్పియా చెరసాలలో దేవుని మహా అద్భుతాలు అనేటటువంటి అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోచున్నాం. ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాన్ని పూర్తిగా విని వీక్షించి తద్వారా కలిగేటటువంటి పరసంబంధమైన ఇహ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు దేవుని ప్రజలైన మీరందరూ పొందాలని ప్రభు సేవకునికి నేను కోరుతూ ఉన్నాను. ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నడూ తెలియలేని విషయాలు మీ ముందుకి ఈ అంశం ద్వారా తీసుకొని రాబడుచు ఉన్నాయి. ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ ఆలోచనలు ప్రభు నాకు బయలుపరిచినవి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విని వీక్షించి దేవుని యొక్క దైవాశీర్వాదాలు పొంది ఆధ్యాత్మిక మేలులతో నింపబడి ఆయన కృపలో ముందుకు వెళ్ళాలని ప్రభు సేవకుని నేను కోరుతూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలలు వంచి నాతో పాటు ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఈ విధముగా నీతో మీరు మాకు అనుగ్రహించిన చక్కని సహవాసమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారమంతయు మేడల మీరు చూపిన అపారమైన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను, నీ దయను మా జీవితాల్లో, నీ సన్నిధిలో, నీ మందిరములో మీ జ్ఞాపకము చేసుకుని నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేవా, నామా ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరముగా మీ ఆత్మ నడిపింపులో దేవా మాకు ఆశీర్వాదకరంగా నడిపించి తద్వారా మీరు మహిమ పొందమని మరొకసారి మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ నీ కృపను ఈ విధముగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ దేవా తద్వారా నీ నామాన్ని హెచ్చించుటకు, గణపరచుటకు ప్రభువా నీ కృప వలనే మీ ఈ విధముగా ఉన్నామని ప్రభు మరొకసారి కృతజ్ఞత హృదయాలతో నీ నామాన్ని హెచ్చించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలేలు మరి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తూ ఉంటుండగా తనతో పాటు కలిసి ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. బెసలేల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒక ప్రత్యేక స్తుతి కీర్తన పాడి ప్రభుని గణపరచవలసిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, చక్కని కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభువును గణపరిచినటువంటి బెసలేని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఆరాధనలోనికి వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభునామాన్ని గణపరుస్తూ ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా మీ స్తోత్రాలు, మహోన్నతుడా మీ స్తోత్రాలు, సర్వాధికారి మీ స్తోత్రాలు, సర్వాంతర్యామి మీ స్తోత్రాలు, సర్వమున్నవాడా మీ స్తోత్రాలు, మేలులు చే దేవుడా మీ స్తోత్రాలు. ఓ ప్రభువా, విశ్వసించిన మా బ్రతుకులలో దేవా ఓహకందని కార్యాలు చేస్తూ నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ వారమంతా కూడా మీ కృపా కాపుదల దయచేసిన దేవుడా మీకు వందనాలు. మా పక్షముగా అయ్యా ఇగో మా యొక్క కార్యములను సఫలపరిచిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. మా ఆరోగ్యాలను దీవించిన దేవుడా, మా ఆయుస్సులను పొడిగించిన దేవుడా, ఈ విధముగా నీ కృపను దయను నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుని నిన్ను గణపరిచే భాగ్యాన్ని ఇస్తున్నా గొప్ప దేవుడా మీకు వందనాలు. శారీరక మానసిక ఆత్మీయ పరిస్థితులపై నీ అభిషేకాన్ని మీరుంచి నీ సమాధానముతో దేవా ఆధ్యాత్మిక దీవెనలతో నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. అయా నీవు చేసిన కార్యాలను బట్టి, నీవు చేసిన ఉపకారాలను బట్టి ప్రభువానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా నీతో మాకు అనుగ్రహిస్తున్న సహవాసమును బట్టి ప్రభువా, ఈ విధముగా నీ మాటలను మరలా నీ సన్నిధిలో మేము విని నీ పోలికలోనికి స్వారూప్యంలోనికి మేము మలచబడడానికి దేవా మమ్ములను మేము అయా నీ వాక్యము ద్వారా అయా నీ సన్నిధిలో మరలా ప్రతిష్ఠించుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు దేవా. నీతోని నీ వాక్యముతోని నీ పరిశుద్ధతతో దేవా మరలా మేము ఓ ప్రభువా అయా అద్భుతమైనటువంటి సహవాసమును కలిగి ప్రభువా నీలో నమ్మకస్తులుగా బ్రతకడానికి ప్రభువా నీ సన్నిధిలో నిన్ను కలుసుకునే ఈ భాగ్యము ద్వారా వీటన్నిటినీ మాకు దయచేస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఘనత నీకేనయ్యా, మహోన్నతుడైన రాజు. ఆరాధనా, ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా. సదా పాడేదా నా యేసుకు ఆరాధనా, స్తుతి పాడుచు కొనసాగెదా జీవితాంతము. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు ఆద్యంతము లేని అద్యంతరహితుడవు, ఉన్నవాడను వాడవు, ఉన్నవాడను వాడవు. మారని ప్రేమకు వందనము. ఆరాధనా, ఆరాధనా, హల్లెలూయా, హల్లెలూయా. సదా పాడేదా నా యేసుకు
సాగెదన్ జీవితాంతము యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నా, యేసయ్యా నీకు ఘనత చెల్లిస్తున్నా. అయా స్తుతి పాడుచు నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ జీవితాంతము నీ కృపలో ఈ విధముగా సాగిపోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించము నాయన. అందును బట్టి మీకు వందనాలు యేసయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. నీ కృప వలనే నీ దయ వలనే ఈ నిమిషము ఈ సెకండ్ వరకు కూడా ఈ గడియ వరకు మేము సజీవులముగా ఉన్నాం. అందును బట్టి మీ స్తుత్రాలు దేవా. నీ సన్నిధిలో నీ మాడల చూపిన కృపను ఈ విధముగా జ్ఞాపకం చేసుకుని నేను ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని ఘనపరిచిన నీ ప్రజలందరిపై నీ అభిషేకాన్ని దిగనిమని వేడుకొనొచ్చు. ప్రతి ఒక్కరిని తాకి ముట్టి అయా ఇగ ప్రభువా, ప్రతి ఒక్కరు జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు రెట్టింపుగా చేసి రెండింతల మేలులతో ప్రతి ఒక్కరిని మీరు నింపామని దేవా, వారి అక్కరల అవసరతలు తీర్చి మెండుగా నిండుగా సమృద్ధి అయినటువంటి మీ దీవెనలతో నీ కృపలో నడిపించి రాబో దినములన్నీ నీ బిడ్డలకు మేలుకరంగా దీవెనకరంగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వచ్చి విత్తబడబోయే దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మాట మనకి నెమ్మది దయచేసేది, దేవుని మాట మనకు ఆదరణ దయచేసేది, దేవుని మాట మన విశ్వాసాన్ని బలపరిచేది, దేవుని మాట దేవుని పరిశుద్ధతలోనికి దేవుని యొక్క స్వారూప్యంలోనికి పొలుకులోనికి మనల్ని మలచడమే కాకుండా పరలోక ఆశీర్వాదాలకు సమీపస్తులుగా మనల్ని చేయనది దేవుని యొక్క వాక్యం. కనుక మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయంలో జాన్ బాబు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని మహింపరిచిన మీ అందరిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో విత్తబడబోతున్న వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీవించి దేవుని మహింపరచవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమంలో ఇప్పటివరకు తోడైన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మొదటి ప్రార్థనలో పాటలో ఆరాధనలో మీరు తోడైనారు దేవా. ఆరాధనలో వచ్చిన సంఘస్థులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. నీ బలమైన హస్తాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనం చెల్లించున్నాం దేవా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచునుగా మరి వాక్యం వింటున్న మీరందరూ నీలో ఇంకా బలపడడానికి కావలసిన బలమైన సత్యాలను మీరు మాకు తెలియజేయండి. సేవకుడి ద్వారా మంచి సందేశాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ అర్థం చేసుకుని నీలో ఇంకా బలపడేటట్లు గొప్ప కార్యాన్ని జరిగించండి. ఇప్పుడు నుండి మరి ముగింపు వరకు ఆరాధన అంతట్లో మీరే తోడేయమని, నీనా మహిమార్థమే ఈ ఆరాధన అంతా ఘనంగా అద్భుతంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యము కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునే విధానాన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఈ సమయం దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా భారభర్తమైన హృదయంతో ప్రార్థించిన జాన్ బాబును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన యొక్క అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. మరొకసారి అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు సేవకునిగా ఫిలిప్పియా చెరసాలలో దేవుని అద్భుతాలు అనేటటువంటి అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోచున్నాం. ప్రియులారా, ముందుగా మూలవాక్యాన్ని చదివి వినిపించాలని ప్రభు సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 24 నుండి 28 వరకు వ్రాయబడిన వచనాలను ఈ సమయంలో నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను,
అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను అని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళకముందు సందర్భ విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దినాలలో అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు తన ఆత్మ ద్వారా ఉజ్జీవపరుస్తూ రేపుతూ ఆయా మరి ఖండాలకు దేవుని యొక్క సువార్తను మోసుకొని పోవడానికి ప్రేరేపిస్తున్నటువంటి దినాలు, దేవుని ఆత్మచేత బలముగా నడిపించబడుతున్న దినాలు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేసి దేవుని సువార్తను అందించడానికి ఆసియా వైపు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన్ని ఆటంకపరిచెను అని మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆసియా నుండి ఎప్పుడైతే ఆసియా వైపు వెళ్లకుండా పరిశుద్ధాత్మ ఆటంకపరిచారో బీతునియా వైపు వెళ్ళడానికి ఆయన మరలా ఆసక్తి చూపి అటువైపు ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించాలని వెళ్ళడానికి ఆయన సిద్ధపడినప్పుడు యేసు ఆత్మ దేవుని ఆత్మ ఆయన్ని ఆటంకపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలో మూసియా వైపు నుండి ఆయన త్రోయాకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ త్రోయాకి వచ్చినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారికి దర్శనము కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ ప్రాంతమును గురించిన దర్శనము అపోస్తలుడైన పౌలు గారికి కలిగిందంటే మాసిదోనియా గురించి దర్శనం ఆయనకి కలిగింది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సందర్భంలో త్రోయా గురించి ఒక మాట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ త్రోయా అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 8లో త్రోయా అనేటటువంటి ఆ ప్రాంతాన్ని మనం చూస్తూ ఉంటాం. గ్రీసు మాసిదోనియాల వైపు చూస్తూ సముద్ర తీరాన ఉన్న ఒక ముఖ్య రేవు పట్టణం ఈ త్రోయా అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క మరి ఆ త్రోయా వైపు వారు నడిపించబడడం జరిగిందో ప్రియులారా, వారు త్రోయాకు వచ్చారు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారితో పాటు నమ్మకమైన జత పనివాడైనటువంటి శీల కూడా ఉన్నారని మనం చూస్తుంటాం. శీలని సిల్వాను అని కూడా దేవుని వాక్యములో అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. పౌలు గారి 2వ మిషనరీ ప్రయాణమునందు పౌలు శీల ఈ సువార్తను అంటే క్రీస్తు సువార్తను ఆయా ప్రాంతాలకు అందించేటటువంటి ఈ యొక్క ఆ నడిపింపులో వారు ముందుకు వెళ్ళడం జరిగింది ప్రియులారా. అయితే ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ వాక్య భాగాల్లో పౌలు శీల మనకి కనబడుతున్నారు. ప్రియులారా, త్రోయాలో అపోస్తలుడైన పౌలు గారికి దర్శనము కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎటువంటి దర్శనం అంటే మాసిదోనియా సంబంధమైనటువంటి ఒక మనుషుడు ప్రియా దేవుని బిడ్డలారా దర్శనములో పౌలు గారికి కనబడి ఆయన తన ప్రాంతానికి పౌలు గారిని ఆహ్వానిస్తున్నట్లు ఆ దర్శనములో కనబడింది. అప్పుడు ప్రియులారా, పౌలు గారు ప్రార్థన చేసుకుని మాసిదోనియా వైపు ఆయన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ సందర్భంలో మాసిదోనియాను గురించి అదేవిధంగా ఈ ఫిలిప్పియాను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరిచి ఈ వర్తమానంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు త్రోయాకు వచ్చినప్పుడు మాసిదోనియాను గురించినటువంటి ఆయనకి దర్శనము కలిగింది. అది ఏ విధముగానో అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9-10 వచనాలు వ్రాయబడిన వాక్య వచనాలు నేను మీ కొరకు చదివి వినిపిస్తూ ఉన్నాను. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు గారు త్రోయాకు వచ్చాడు. త్రోయాలో ఉన్నప్పుడు మాసిదోనియాను గురించినటువంటి దర్శనం ఆయనకి కలిగింది. ఇప్పుడు మాసిదోనియాకు క్రీస్తు సువార్తను ఆయన తీసుకొని వెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ప్రియులారా, ఒక దైవజనుడికి అపోస్తలుడైన పౌలు గారు వలె ఆత్మ నడిపింపు ఉండాలి, ఆత్మ బోధ ఉండాలి, ఆత్మ ఆలోచనలు ఉండాలి, దర్శనము కూడా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు నీ వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో
ఫలవంతమైనటువంటి పరిచర్యను మనం చూడగలం. ఆత్మల పంటను మనం కొయ్యగలం. ఆ పరిచర్య బహుగా విస్తరించబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సేవకునికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు కావాలి, దర్శనము కలిగిన అనుభవం కూడా కావాలి ప్రియులారా. ఈ రెండు కూడా పౌలు గారికి మెండుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ సమయంలో మాసిదోనియాను గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ప్రియులారా. మాసిదోనియా గ్రీసుకు ఉత్తరమునున్న ప్రదేశము. అయితే మహా అలెగ్జాందరు తండ్రియగు ఫిలిప్పు ద్వారా గొప్ప రాజ్యముగా ఈ మాసిదోనియా చేయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఈ ఫిలిప్పు పట్టణం గ్రీసు దేశంలో ఉన్నట్లు మనకు తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పు పట్టణం మాసిదోనియా దేశములోని తూర్పు భాగమునున్నట్లు కూడా చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియులారా, ఈ ఫిలిప్పియా మొదటి పేరు క్రినేదిస్ అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ క్రినేదిస్లో బంగారు వెండి గనులు ఉన్నవని తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, దానిని తన రాజ్యములో కలుపుకొని ఈ యొక్క ప్రియా దేవుని బిడ్డలారా, ఈ క్రినేదిస్ అను పేరును మార్చి తన పేరుగు ఈ ఫిలిప్పు అనేటటువంటి ఈ ఫిలిప్పియా అని పేరును పెట్టడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. మహా అలెగ్జాందరు తండ్రి అగు ఫిలిప్పు ఏం చేశాడు? తన పేరును ఫిలిప్పియాగా ఈ ఫిలిప్పి పట్టణానికి పెట్టడం జరిగింది. కానీ దాని ముందు పేరు క్రినేదిస్ అనేటటువంటి పేరై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కాలక్రమేణా మాసిదోనియా కానీ లేక ఫిలిప్పియా కానీ గ్రీసు ఈ పట్టణాలన్నీ కూడా రోమియోలు ఒక పట్టణాలను, ఆ ప్రదేశాలను, దేశాలను వారు జయించి రోమాలోనికి వారు కలుపుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. తదుపరి కాలంలో రోమియోలు దీన్ని పట్టుకొని మాసిదోనియా దేశముతో దానిని తన రాజ్యమున చేర్చి, అంటే మాసిదోనియాతో పాటు ఫిలిప్పియాను కూడా రోమా ప్రభుత్వం వారు లేక రోమా సామ్రాజ్యం వారి దేశంలోనికి కలుపుకున్నట్లు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 12లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ 12లో ఉన్న మాటని చదువుతున్నాను. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఫిలిప్పియా ఈ యొక్క రోమియోల ప్రవాస స్థానముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ప్రవాస స్థానము అనగా ఈ విషయాన్ని మీకు కొంత అర్థం అవడానికి తెలియపరుస్తున్నాను. తమ రాజ్యమును స్థిరపరచుకున్నట్టుకై రోమనులు తమకు స్వాధీనమైన ఆ యొక్క దేశములలోని పట్టణములలో రోమను యుద్ధభటులను వారు ఏం చేసేవారంటే, వారు నివసించుచు వారి చుట్టూ నుండి ప్రదేశములను లోపరుచుకొని రోమను వారి యొక్క నాగరికతను అక్కడ స్థాపించడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, వారి నాగరికతను ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిలో బలపరుచుచు ఉన్నటువంటి ప్రవాస స్థానముల యొక్క పని అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే ప్రవాస స్థానము అనేటటువంటి లేక రోమియోల ప్రవాస స్థానం అనగా ఈ యొక్క ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రోమను యొక్క యుద్ధభటుల కాలనీలే ఈ రోమను ప్రవాస స్థానములై ఉన్నవి. ప్రియులారా, మరొకసారి చెప్తున్నాను, రోమను యొక్క యుద్ధభటుల కాలనీలే ఈ యొక్క రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధముగా మరి అపోస్తలుడైన పౌలు గారు, శీల దేవుడు వారికి ఇచ్చినటువంటి మాసిదోనియాకు సంబంధించినటువంటి దర్శనాన్ని బట్టి క్రీస్తు సువార్తను ఈ ప్రాంతాల నడుమ వారు మోసుకొని ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ ప్రక్రియలో ఏం జరిగిందో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరు వినాలని ప్రభు సేవకుని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తను మాసిదోనియాకు అందించడానికి, క్రీస్తును ప్రకటన చేయడానికి ప్రియులారా, పౌలు, శీల దేవుని యొక్క దర్శనాన్ని బట్టి మాసిదోనియా, ఫిలిప్పియా పట్టణాలకు వారు చేరినట్లు మనం చూస్తూ ఉంటాం. చేరిన సందర్భంలో ఒక దినాన్ని నదీ తీరమున వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, కొంతమంది స్త్రీలు కూడుకొని ప్రార్థన చేస్తూ వాక్య ఆసక్తి కలిగిన వారిగా వారిని మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో వారిని ఉద్దేశించి దైవ సందేశాన్ని దేవుని గురించిన అద్భుతమైనటువంటి విషయాలు పౌలు గారు బోధిస్తున్నప్పుడు ఆ బోధ ద్వారా క్రీస్తును తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి స్త్రీగా
లూదియాను మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. లూదియాయే కాదు, లూదియా యొక్క కుటుంబాన్ని కూడా క్రీస్తును విశ్వసించేటట్లు ఆమె నడిపించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. తదుపరి సందర్భంలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని అదే ఆ ప్రాంతాలలో పిల్లరా ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనా స్థలానికి పౌలు గారు శీల వారు వెళ్తూ ఉన్నప్పుడు పిల్లరా పూతోను అనేటటువంటి దయ్యము పట్టిన ఒక చిన్నదాన్ని మనం చూస్తూ ఉంటాం పిల్లరా. మరి ఈ యొక్క చిన్నది బానిస పిల్లయ్య ఉన్నదని మనం చూస్తూ ఉంటాం పిల్లరా. ఈమె చిన్నది అని రాయబడి ఉన్నప్పటికీ కూడా ఈమె ఒక యవ్వన దశ కలిగినటువంటి ఒక బిడ్డగా మనం చూస్తూ ఉంటాం పిల్లరా. ఈమె మోసపరుచు ఆత్మచేత నింపబడి అనేకులను మోసపరచుచు మోసపూరితమైనటువంటి భవిష్యత్తు మాటలు చెప్పుచు తన యొద్దకు వచ్చి వారి భవిష్యత్తును గూర్చి వారి యొక్క భవిష్యత్తును వారు తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నప్పుడు వారి యొక్క భవిష్యత్తు ఇలా మారిపోద్ది అలా మారిపోద్ది, నీవంతా గొప్పవాడి అయిపోతావు, ఎంత గొప్పవాడు అయిపోతావు అని భవిష్యత్తు విషయాలు ఈ మోసపరచు ఆత్మ అనేకులకి చెప్పేటప్పుడు ఆ మాటలకు ఆకర్షితులైన వారు చాలామంది ఎంతో ధనాన్ని ఆమెకి ఇస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డారా. ఈ విధముగా ఈ బానిస ఈ చిన్నది లేక ఈ బానిస యవనస్తురాలైనటువంటి పూతోను దెయ్యము మోసపరచు ఆత్మతో నింపబడి అనేకులను మోసం చేస్తూ ధనాన్ని సమకూరుస్తున్న ఈమె ద్వారా ఆమె యజమానులకు బోల్డు లాభము మరి సంపాదించబెట్టేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భం మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఈ విషయాలు లూదియాను గురించిన సందర్భం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనాలు మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పూతోను దెయ్యము పట్టినటువంటి ఈ మోసపరచు ఆత్మ ద్వారా అనేకలు మోసపరుస్తున్నటువంటి ఈ బానిస చిన్నదాని గురించినటువంటి సందర్భాలు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16-18 వరకు రాయబడిన వచనాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ విధముగా అనేకులు భవిష్యత్తు విషయాలు వారికి సంబంధించిన భవిష్యత్తు విషయాలు నువ్వు భవిష్యత్తులో ఎంత గొప్పవాడు అయిపోతావు అని చెప్పే ఈ మాటల ద్వారా ఆకర్షితులై బోర్డు ధనాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఆ ధనము ద్వారా దాని యొక్క ఈ చిన్నదాని యొక్క యజమానులు బాగా లాభాన్ని సంపాదిస్తూ ఆమె చెప్పే మాటలు అవి అబద్ధమైనవే మోసపూరితమైనవే వారికి తెలుసు, కానీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు కనుక వారికి వచ్చే లాభాన్ని బట్టి వారు చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఇటువంటి సందర్భంలో ప్రార్థన చేయటకు అదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ ఒక బానిస చిన్నది ఈ పూతోను మోసపరచు ఆత్మ ద్వారా అనేకలు మోసం చేస్తున్న ఈ చిన్నది పౌలు శీలు ఎవరో ఆమె ఆమెలో ఉన్నటువంటి ఆ ఒక దయ్యపు ఆత్మకు మోసపరచు ఆత్మకు తెలియపరచబడింది గనుకనే వారు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఒక బానిస చిన్నది ఈ మోసపరచు ఆత్మ కలిగినటువంటి దయ్యపు ఆత్మ కలిగిన ఆమె ప్రియా దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే, వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు దేవుని యొక్క రక్షణ మార్గాన్ని దేవుని మార్గాన్ని బోధించడానికి వచ్చిన వారు అని ఆమెలో ఉన్నటువంటి ఈ యొక్క మోసపరచు ఆత్మ ఈ దయ్యపు ఆత్మ పలకడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పౌలు గారికి ఒక దినాన్ని ఆమె విషయంలో భారము కలిగింది ప్రియులారా. భారము కలిగి దేవుని ఆత్మ నడిపింపులో ఒక దినాన్ని ఆమెలో ఉన్నటువంటి మోసపరచు ఆత్మను ఈ పూతోను అనే దయ్యపు ఆత్మను పౌలు గారు గద్దించినప్పుడు ఆ ఒక బానిస చిన్నది ఆ ఆత్మ నుండి గొప్ప విడుదల పొందింది ప్రియులారా. ఎప్పుడైతే విడుదల పొందిందో ఇక ఆమె నోటిలోంచి ఇతరులను గురించినటువంటి ఇతరులు ఎవరైనా వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని వచ్చేటప్పుడు చెప్పలేకపోతూ ఉంది. ఇక ఆమె వ్యాపారానికి ఆమె యజమానులకు గొప్ప నష్టము వాటిల్లింది ప్రియులారా. ఎప్పుడైతే నష్టము వాటిల్లిందో ప్రియులారా, వారు ఏం చేశారంటే పౌలు మీద శిల మీద వారు దాడి చేశారు. భౌతిక దాడిలో వారు చేశారు. శరీరాన్ని గాయపరిచి వారి మీద లేనిపోని నేరాలు మోపి ప్రియులారా, ఇగో మనం అందరం కూడా రోమియోలము, మనకు సంబంధించినవి కానివి వేరొక సంబంధించినటువంటి మత సంబంధించిన విషయాలు వీరు ఇక్కడ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మన యొక్క విశ్వాసాన్ని వీరు తక్కువగా మాట్లాడుతూ ఉన్నారని లేనిపోని నేరాలు ఆ ఒక మరి పౌలు గారి మీద శీల గారి మీద మోపినట్లు మనం చూస్తుంటాం. వారిని ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్ళారంటే ఈ బానిస చిన్నదాని యొక్క యజమానులు పిల్లరా న్యాయాధిపతుల దగ్గరికి వారు తీసుకుని వెళ్ళారు. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు న్యాయాధిపతులు వారిని చెరసాల్లో వేయడానికి వారు ఉద్దేశించి
ఏమండి వారు ఫిలిపియా చెరసాల నాయకుడికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి ఫిలిపియా చెరసాల నాయకుడు దానికి ముందే మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క బానిస చిన్నదాని యొక్క యజమానులు చాలా భయంకరంగా కొట్టారు పౌలు శీల గారిని. అంతేకాదు పిల్లారా, న్యాయాధిపతులు కూడా వారు కూడా కొట్టారు. శరీరం అంతా గాయపరచబడింది పిల్లారా, శరీరం అంతా గాయాలు. అటువంటి సందర్భంలో పౌలు శీలను తీసుకుని వెళ్ళి ఒక చెరసాల నాయకునికి అప్పగించి చెరసాలలో వారిని బంధించడానికి చెరసాలలో వేయడానికి వారు ఉద్దేశించారు. మొత్తానికి తీసుకుని వెళ్ళి చెరసాల నాయకునికి అప్పగించినప్పుడు పిల్లారా, ఆ చెరసాల నాయకుడు వెంటనే న్యాయాధిపతులు చెప్పినటువంటి ఆ విధానాన్ని బట్టి పౌలు శీలను ఆ ఒక చెరసాలలోనికి వారిని త్రోసి దేని బిడ్డారా వారి యొక్క కాళ్లకు బొండ బిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 24 నుండి 28 వరకు వ్రాయబడిన వచనాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే చెరసాల నాయకుడు పౌలు గారిని శీలను చెరసాలలోనికి త్రోసివేయడమే కాకుండా బొండను వారికి బిగించారు. వారి కాళ్ళకు బొండను బిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు, అక్కడ కాళ్ళకు బొండను బిగించడం అంటే ప్రియా దేని బిడ్డారా, అది చాలా కఠినమైనటువంటి శిక్ష, చాలా కఠినమైనటువంటి శిక్ష ప్రియా దేని బిడ్డారా. ఎందుకంటే కాళ్ళకు ఎప్పుడైతే ఆ బొండ బిగిస్తారో వారు నిలబడలేరు, వారి పని వారు చేసుకోలేరు, పడుకోవడానికి అవకాశం ఉండదు. అది చాలా కఠినమైన శిక్ష. ఉన్న స్థలంలోనే కొన్ని గంటలు కొన్ని రోజులు అవసరమైతే ఉండేటటువంటి పరిస్థితి. వారి ప్రక్కకి వారు తినడానికి ఆహారము అందిస్తారే తప్ప మరి ఆ కాలు ఆ బొండ వేయబడినటువంటి దానిలో అది బంధించబడుతూ ఉంటుంది. పిల్లారా, ఉన్న స్థలంలోనే అలాగా ఉండేటటువంటి ఒక కఠినమైన శిక్ష ఈ బొండను కాళ్ళకు వేయడం అంటే ప్రియా దేని బిడ్డారా. ఇది మరి చాలా మరి బానిసలైన వారికి ఇటువంటి శిక్షలు రోమియోలు మరి అనుమతిస్తూ ఉంటారు. బానిసలైన వారికి ఇటువంటి శిక్షలు వేస్తూ ఉంటారు. ప్రియా దేని బిడ్డారా, నీచమైనటువంటి పనులు చేసేవారికి ఇటువంటి శిక్షలు వారు వేస్తూ ఉంటారు. పిల్లారా, ఇటువంటి శిక్షలు క్రీస్తు సువార్తను ప్రకటించటంలో అన్యాయముగా మరి ఆ చెరసాలలో పౌలు శీల వేయబడ్డారు. నిజానికి పిల్లారా, ఈ పట్టణాల్లో ఒకవైపు లూదియా క్రీస్తుని విశ్వసించింది, అదే సమయంలో ఈ బానిస చిన్నది కూడా విడుదల పొంది ఆమె కూడా క్రీస్తును విశ్వసించింది. ప్రియా దేని బిడ్డలారా, ఆత్మలు రక్షించబడుతున్నాయి, ఆత్మలు క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నాయి, ఆత్మలు రకరకాల బంధకాల నుంచి విడుదల పొందుతూ ఆత్మల పంట మాసిదోనియా ఫిలిపియా పట్టణాల్లో ప్రారంభించబడింది. ఎందుకంటే దేవుని దర్శనాన్ని బట్టి అక్కడికి వెళ్ళారు కనుక ఆయా రూపాల్లో దేవుడు అనేక ఆత్మలను పౌలుకి శీలకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు దుష్టుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలను వాడు వాడుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులను వాడుకున్నాడు. పిల్లారా, అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడిని కూడా దుష్టుడు వాడుకున్నాడు కఠినమైన శిక్షలు అమలుపరచడానికి. ఈ విధముగా వారు చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వారు గాయాలు చూస్తూ ఏడవలేదు. పిల్లారా, గాయాలు బాధను బట్టి వారు కృంగిపోలేదు. గాయాల బాధల ద్వారా అరుపులు కేకలు ఆ చెరసాలలో వారు వేయలేదు. కానీ వారు ఏం చేస్తున్నారంట పాటలతో అంటే కీర్తనలతో ప్రార్థనలతో ఆ చెరసాలలో ప్రభువుని గణపరుస్తున్నారు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. పిల్లారా, ఈ విషయాన్ని గమనించండి. వారు పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధముగా ఆ రాత్రి చక్కగా ప్రభువుని గణపరుస్తూ వారు వెళ్తున్నప్పుడు మధ్యరాత్రి వేళ ఒక మహాభూకంపము ఆ చెరసాల పరిసర ప్రాంతాల్లో కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మహాభూకంపము కలిగెను అని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ మహాభూకంపము కలిగినప్పుడు అక్కడ జరిగిన సందర్భాలు మీకు తెలియపరుస్తున్నాను. మహాభూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ మహాభూకంపమును ఆ పరిసర ప్రాంతాల్లో చెరసాల్లో కలుగు చేసిన వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణమును సర్వమానవాళి కొరకై ఆయన అర్పిస్తూ
ఆయన ప్రాణమును విడిచినటువంటి సందర్భములో ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి భూకంపము కలిగినటువంటి సందర్భం మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 ద్వారా ఈ విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 నుండి 54 వరకు వ్రాయబడిన వచనాలు కూడా ఈ విషయాలు వివరంగా మనకి తెలియపరచబడతాయి. కనుక ఇది క్రీస్తు ద్వారా, ఇది దేవుని ద్వారా కలిగిన భూకంపం గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ మహాభూకంపము ద్వారా ఏమండి చెరసాల యందు ఏమండి ఏ రకమైనటువంటి అక్కడ మనం చూస్తాం ప్రాణ నష్టము కానీ, ఆస్తి నష్టము కానీ, ఖైదీలు పారిపోవుట కానీ, చెరసాల నాయకుడి యొక్క ఉద్యోగం పోవుట కానీ, పౌలు శీలయు మరణించుట కానీ, ఏమిటి గాయపరచబడుట కానీ జరగలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఒక భూకంపం అక్కడ కలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇది మహాభూకంపం కనుక ఏమండి ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా మరణించాలి, సజీవ సమాధి అయిపోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ చెరసాలయ ఏమండి నిర్మాణానికి సంబంధించినటువంటివన్నీ కూడా కూలిపోవాలి, భారీ నష్టము వాటిల్లాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేని ఏమిటి భూకంపం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే అది మధ్యరాత్రి వేళ కలిగిన మహాభూకంపం. కానీ ఈ భూకంపాన్ని కలుగు చేసిన వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుకనే దాని ద్వారా ఏ హాని ఎవరికి కూడా కలుగలేదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏమండి ఈ సందర్భాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. నిజంగా ఈ భూకంపం ఎవరిని బట్టి దేవుడు అక్కడ కలుగు చేశాడు అంటే పౌలును శీలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ముందుగా పౌలు గారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా పౌలు గారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. గనక దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఏమిటి తన సేవకుడు ఆ చెరసాలలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమిటి తన పని కొరకు ఏర్పరచుకున్నటువంటి తన సేవకులు ఎక్కడ ఉన్నా అక్కడ ఆయన మహిమ పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఆయన శక్తి పనిచేస్తూ ఉంటారు. అక్కడ తన సేవకుల పక్షముగా ఏదో ఒక అద్భుతాన్ని ఆయన చేసి ఏమిటి తన సేవకులు ఏమై ఉన్నారో, తన సేవకులు ప్రకటించే తాను ఏమై ఉన్నారో అక్కడున్న వారందరికీ తెలియపరచుకునే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అద్భుతాలు ఎక్కడ జరిగాయి? ఫిలిప్పియా చెరసాలలో జరిగాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఫిలిప్పియా చెరసాలలో ఏమండి దేవుని అద్భుతాలు జరిగాయి. కారణం అక్కడ ఉన్నటువంటి ఏమండి సేవకుడు లేక ఆ ఒక చెరసాలలో అన్యాయముగా వేయబడిన ఏమండి సేవకుడు దైవజనుడు ఎవరంటే అపోస్తులుడైన పౌలు గారు. ఆయనతో పాటు జత పనివాడైన నమ్మకమైన పనివాడైనటువంటి శీల, వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు తన పని కొరకు. దేవుని యొక్క దర్శనము ద్వారా వారు అక్కడికి వెళ్ళారు. కనుక వారికి ఏ హాని జరగకుండా వారిని కాపాడుకునే బాధ్యత దేవునిది. ప్రియులారా అక్కడ అనేక ఆత్మలను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా గనుక దేవుడు అక్కడ ఏమండి ఫిలిప్పియా ఈ చెరసాలలో ఏమండి అపోస్తలుడైన పౌలు గారు శీల వేయబడినప్పుడు, అన్యాయముగా వేయబడినప్పుడు, ఏ నేరము చేయకుండా వేయబడినప్పుడు ప్రియులారా అక్కడ మహాభూకంపము ద్వారా దేవుడు తన శక్తిని అక్కడ బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని ఏమండి విలువైన విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరచబోతున్నా. ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా కోరుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా ఎప్పుడైతే ఈ మహాభూకంపము కలిగిందో ఏమండి ఖైదీలందరూ పారిపోయారనుకుని ఏమండి ఆ చెరసాల నాయకుడు తనకు తాను ఏమండి హాని చేసుకోవడానికి ఏమండి తను తాను ఏమండి చంపుకోవడానికి ఆయన పూనుకున్నటువంటి సందర్భం జరిగినప్పుడు పౌలు గారు వెంటనే ఏమండి ఆ చీకటిలోంచి ఒక స్వరం వచ్చి ఆ ఒక చెరసాల నాయకుడితో మాట్లాడుతుంది. ఆ స్వరము అపోస్తలుడైన పౌలు గారిది. మేము ఎక్కడికి పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని. తదుపరి కొంత వెలుగు వాతావరణంలో ఖైదీలందరూ అక్కడే ఉన్నారు, ఎవరూ పారిపోలేదు. ఈ సంఘటన చూసి క్రీస్తును మహిమపరచడం ప్రారంభించారు. ఎవరు? చెరసాల నాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా ఏమండి పౌలు గారిని శీలను చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బొండను బిగించినటువంటి చెరసాల నాయకుడు. ప్రియులారా ఏమండి ఈ అధ్యాయంలో మనం చూస్తాం త్రోసిన వాడే పౌలు శీలు కలిగి ఉన్నటువంటి దేవునికి సాగిలపడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. త్రోసిన వాడిలోనే మార్పు జరిగింది, త్రోసిన వాడిలోనే పశ్చాత్తాపం జరిగింది. ఏమండి వారి కాళ్ళకు ఏమండి బొండ వేసి బిగించి కఠిన శిక్షణ అమలుపరిచిన వాడు ఏమండి క్రీస్తు సేవకులకు
సాగిలపడ్డాడు. సాగిలపడ్డమే కాదు, ఇగో ఈ కార్యాన్ని చూసినటువంటి, ఈ అద్భుతాన్ని చూసినటువంటి ఆ చెరసాల నాయకుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేనేమి చేయాలి, నాకు రక్షణ కావాలి, ఆ క్రీస్తు కావాలి, ఆ క్రీస్తును కలిగి నేను నా కుటుంబం ఇక మా బ్రతుకు దినములన్నిట ఈ భూమి మీద ఆయన కొరకే మేము బ్రతుకుతాం అనేటటువంటి విశ్వాసములోనికి నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారిని దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఏర్పాటు కలిగిన సేవకుల విషయంలో వారు ఎక్కడున్నా, ఏ స్థలాల్లో ఉన్నా అక్కడ అద్భుత కార్యాలు చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పిల్లరా, ఏమండి పౌలు గారి గురించి మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15-16లో మనం చూస్తున్నప్పుడు ఏమండి దేవుడు అననీయాతో చెప్తూ ఉంటాడు. దేవుడు అననీయాతో ఏం చెప్తూ ఉంటాడంటే ప్రియా దేని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమండి పౌలు గారి విషయమే ఆయన చెప్తే ఏమంటాడంటే, అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలీయులు ఎదుటను ఏమండి పౌలు గారంట ఆయన నామము కొరకు క్రీస్తు అను నామమును ఏమండి భరించుటకు దేవుడు ఏర్పరచుకున్న సాధనం, పాత్ర అని దేవుడు చెప్తూ ఉంటాడు. నా కొరకు అనేక శ్రమలు ఇగో ఈ యొక్క నేను ఏర్పరచుకుని నా సేవకుడు ఇగో అనుభవించబోతున్నాడు, ఎదుర్కొనబోతూ ఉన్నాడని ప్రభు అననీయతో చెప్తూ ఉంటారు. ప్రియులారా, ప్రభు చెప్పినట్లే ఏమండి ఈ ఫిలిప్పియా ఈ యొక్క చెరసాలలో ఏమండి క్రీస్తు కొరకు ఏమండి క్రీస్తును ప్రకటించుట నిమిత్తమే ఆ చెరసాలలో వేయబడినట్లు మనం చూస్తున్నాం. క్రీస్తు కొరకు కఠినమైన శిక్షలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయినా దేవుడు విడువలేదు. దేవుడు ఏర్పరచుకున్నాడు. పిల్లల సందర్భంలో దేవుడు ఏర్పరచుకున్న వారి కొరకు దేవుడు ఎటువంటి ఉద్దేశాలు, తలంపులు కలిగి ఉన్నాడో తన వాక్యములోంచి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 41:8లో మనం చూస్తాం, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు అని దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లరా ఆయన అంటున్నాడు, తనని ఏర్పరచుకున్న వారికి ఆయన తోడై ఉంటానంటున్నాడు, వారికి దేవుడనై ఉంటానంటున్నాడు, వారిని బలపరుస్తానంటున్నాడు, వారికి సహాయం చేసే దేవునిగా ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాదు పిల్లరా, ఆయన ఏర్పరచుకున్న వారి మీద ఎవరు కోపపడినా అక్కడ మనం చూస్తుంటాం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీ వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధముచ్చేవారు మాయమైపోదురు, అబావులగుదురు అనేటటువంటి ప్రవచన వాగ్దానం సంబంధించిన విషయాలు యెషయా గ్రంథం 41:8-12 వరకు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పిల్లరా, ఆయన ఏర్పరచుకున్న వారి కొరకు ఆయన ఎటువంటి అసాధ్యమైన అద్భుతాలు ఆయన చేస్తాడో యెషయా గ్రంథం 41:19లో మనం చూస్తాం. చెట్లులోని మెట్ల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదనని వాగ్దానం ఇచ్చిన దేవునిగా మనం చూస్తున్నా. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న వారి నిమిత్తమై ఇటువంటి అసాధ్యమైన అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. అంతేకాదు యెషయా గ్రంథము 42:1లో మనం చూస్తుంటాం, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయమును కనపరుచును అనేటటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 43:20లో నేను ఏర్పరచుకున్న ప్రజలకు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను అని ప్రభు అంటూ ఉంటాడు. కీర్తనలో మనం చూస్తూ ఉంటాం, కీర్తన 105:43లో పిల్లరా, ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపులకి రప్పించను అని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడగా ఆయన కోపము చల్లారెను. కీర్తనలు 106:23లో మనం చూస్తుంటాం. లూకాసు వార్త 18:7లో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అనేటటువంటి మాటలు మనం చూస్తుంటాం. పిల్లల దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పక్షముగా ఆయన ఎటువంటి కార్యాలు చేయ దేవుడై ఉన్నాడో ఈ వాక్యాలన్నీ మనకు తెలియపరుస్తున్నాయి. ఈ వాగ్దాన వాక్యాలన్నీ మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. తాను ఏర్పరచుకున్న సేవకుల విషయంలో ఆయన ఏ రకమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుణ్ణో ఆయన మరొకసారి తెలియపరుస్తున్నాడు తన ప్రవక్తల ద్వారా. పిల్లరా,
సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన పౌలుగా మార్చబడినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన నామాన్ని ప్రకటిస్తున్న పౌలుకి తోడుగా ఉండి ఆయన ఏ స్థలంలో ఉన్నా ఏమండి అద్భుతాలు చేయడానికి దేవుడు పూనుకున్నట్లు మనం చూస్తున్నాం. గనుకనే ఫిలిప్పియా చెరసాలలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని అద్భుతాలు అనే అంశములో ఫిలిప్పియా చెరసాలలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఎవరి కొరకు? తాను ఏర్పరచుకున్న పౌలు కొరకు, తాను ఏర్పరచుకున్న శీల కొరకు, తన పరిశుద్ధ ప్రజలుగా ఉన్న ఏమండి తన సేవకుల కొరకు, ఏమండి తన నామాన్ని ప్రకటిస్తున్న ఏమండి తన సేవకులు కొరకు ఈ అద్భుతాలు చేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ విధముగా ఫిలిప్పియా చెరసాలలో ఏమండి పౌలు శీల వేయబడిన తర్వాత దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడు. మహాభూకంపం అక్కడ కలిగింది ప్రియులారా. ఆ భూకంపం ద్వారా ఏమండి చెరసాల నాయకుడికి పౌలు శీలు ఎవరిని సేవిస్తున్నారో వారు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, వారు ప్రకటిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ప్రియులారా ఆయన తెలుసుకున్నాడు, ప్రత్యక్షంగా చూశాడు. ఏమంటే ఆయన క్రీస్తుని విశ్వసించాడు, ఖైదీలు క్రీస్తుని విశ్వసించారు, ఆయన కుటుంబం క్రీస్తుని విశ్వసించింది. ఈ విధముగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు దర్శనమిచ్చి ఏమండి మాసిదోనియా ప్రియా దేవుని బిడ్డలారా ఫిలిప్పియా ఆ పట్టణాలలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఒక సంఘాన్ని దేవుడు అక్కడ కట్టినట్లు ఏర్పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ ఒక సందర్భాన్ని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ఐరోపా ఖండమందు స్థాపించిన సంఘములలో ఫిలిప్పియా ఏమండి సంఘము మొదటి సంఘముగా మనం చూస్తూ ఉంటాం చరిత్రలో. కనుక దేవుడు పౌలు గారికి ఇచ్చిన దర్శనము ఏమండి నెరవేర్చబడింది. ఆ నెరవేర్చబడుటలో దేవుడు ఎన్ని అద్భుతాలు అక్కడ చేశాడో చూడండి. లూదియాను ఆయన రక్షించుకున్నాడు. ఏమండి ఆ బానిస చిన్నదాన్ని రక్షించుకున్నాడు. పిల్లల చెరసాల నాయకుడిని చెరసాల నాయకుని కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఖైదీలు విశ్వసించారు. పిల్లరా ఈ విధముగా ఈ కార్యాల ద్వారా ఏమండి ఫిలిప్పియాలో ఏమండి సంఘము ఏర్పడింది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా మరి ఫిలిప్పియాలో సంఘము ఏర్పడుటలో ఏమండి వీరందరూ కూడా ఏమండి మరి క్రీస్తు యొక్క సంకల్పంలో వారందరూ రక్షించబడ్డారు. లూదియా రక్షించబడింది, బానిస చిన్నది రక్షించబడింది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ పూతోను దెయ్యం పట్టి విడుదల పొందిన ఆ చిన్నది, అదేవిధముగా చెరసాల నాయకుడు వీరందరి ద్వారా కూడా ఏమండి ఫిలిప్పియాలో ఏమండి సంఘము ఏర్పడింది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఒకవైపు ఏర్పరచుకున్న వారి పక్షముగా ఆయన ఒక గొప్ప అద్భుతాలు ఆయన చేశాడు. ఇంకొక వైపు అద్భుతాల ద్వారా అక్కడ ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా గనుక దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఫిలిప్పియా చెరసాలలో దేవుని అద్భుతాలు. భూకంపం కలిగిన ఎవరికి ఏ నష్టమో కలగలేదు. ప్రియా దేవుని బిడ్డలారా ఏ పరిస్థితులు కూడా నష్టకరంగా అక్కడ కనబడలేదు. అన్ని లాభకరంగానే దేవుడు మార్చివేశాడు. అద్భుతం ఏంటంటే ప్రియులారా ఏమండి గాయాలతో చెరసాలలోనికి త్రోసివేయబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా కఠినమైన శిక్షలు అక్కడ ఎదురయ్యాయి. కానీ ఆ ఒక అక్కడ జరిగిన చెరసాలలో జరిగిన దేవుని కార్యాల ద్వారా దేవుని గౌరవముతో ఏమండి దేవుని చేత గౌరవింపబడి ఆ ఫిలిప్పియా చెరసాలలోంచి ఏమండి బయటికి పౌలు శీల వచ్చి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దైవిక గౌరవంతో వచ్చారు. ఇది ఎంతో అద్భుతం. ప్రియా దేవుని బిడ్డలారా ఇది ఎంతో అద్భుతం. ఆ చెరసాల్లో ఉన్న వారందరూ కూడా ఏమండి దేవుని యొక్క మహాశక్తిని వారు చూశారు. కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ వర్తమానం యొక్క ఏమండి మరి ముఖ్య ఉద్దేశాన్ని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నన్ను మనలను నా ప్రజాని ఆయన అనుకున్నాడు. మన కొరకు ఎంతటి కార్యాలైనా చేయగలిగిన దేవుడు, ఏ స్థలాల్లోనైనా ఏమండి అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అది ఏ ప్రాంతం అవని, ఎటువంటి పరిస్థితులు కలిగినటువంటి ప్రాంతం అవని అక్కడ మన కొరకు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ప్రియా దినబిడ్డ కనుక నీవు కృంగిపోవద్దు, నీవు ఆందోళన చెందొద్దు. నీ పరిస్థితులను ప్రభు అక్కడికి వచ్చి పరిష్కరించి నేను ఘనపరిచే దేవునిగా, నేను గౌరవపరిచే దేవునిగా, నీకు గుర్తింపునిచ్చే దేవునిగా, నీ విలువను పెంచే దేవునిగా ఏమండి నీకు వ్యతిరేకులుగా ఉన్నవారు, నిన్ను బాధ పెట్టేవారు, కఠినమైన రీతిలో బాధ పెట్టేవారు అందరి మనసులను మార్చి వారు నీవు ఆరాధిస్తున్న దేవుని వారు విశ్వసించేటట్లు చేసుకోగలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక దేవుని బిడ్డలారా విశ్వాసంతో నిరీక్షణతో ముందుకి మనం సాగిపోదాం.
ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఆయన ప్రజలం గనుక మన కొరకు అద్భుతాలు ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. మనం ముందుకు సాగిపోదాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు దీవెనకరముగా మీరు నడిపించారు, మీకు వందనాలు. ఈ నీ వర్తమానాన్ని వింటూ నీ బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. వీక్షిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి, వారి అక్కరల అవసరతలు తీర్చి వారి పక్షముగా నీ గొప్ప అద్భుతాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగనే భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచి, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము, శోధన కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలకు, ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, ఈ ఆరాధన యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేసు రక్తమేచ్యం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము, ఈ మాయి మీద క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ క్రమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.